సిద్ధం సభల ద్వారా సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఎక్కడైనా ఆధారం ఉండాలి. పచ్చ మీడియా అబద్దాలను పదే పదే ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత రావెల కిషోర్ బాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక అబద్దాన్ని నిజంగా ప్రచారం చేసి ప్రతిపక్షాలు కుల మీడియా పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఏదో విధంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో టీడీపీ కుట్రలు పన్నుతోందని ప్రజలంతా అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారన్నారు. ఒక అబద్ధాన్ని నిజంగా ప్రకటించి దొడ్డిదారిన అన్యాయంగా అక్రమంగా అబద్ధాల పునాదుల మీద మళ్ళా అధికారానికి రావాలని కోరుకుంటున్నటువంటి టీడీపీని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పెత్తందారీ పాలనలో రాష్ట్రం విధ్వంసం అంటారు. ఈరోజు గత 5 ఏళ్ల పరిపాలన పెత్తందారీ వ్యవస్థకు పేదలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదల పక్షాన నిలబడి అణగారిన పక్షాన పోరాడుతూ అహర్నిశలు శ్రమిస్తూ కష్టపడుతూ ఈ ఆర్థిక అసమానతలు తగ్గాలని, అంబేద్కర్ కన్నటువంటి కలైనటువంటి సమసమాజ నిర్మాణం జరగాలని, బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన పడుతున్నటువంటి తపన, ఆయన అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఇవాళ భారతదేశంలో ఒక ఆదర్శమూర్తిగా, ఆదర్శ పరిపాలనగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిలిచి ప్రజలందరూ కూడా మళ్ళా అలాంటి పరిపాలన కొనసాగాలి, మా బతుకులు బాగుపడాలంటే జగనన్న మళ్ళా సీఎం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదలందరూ కూడా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే మళ్ళీ జగనన్న పరిపాలన రావాలి అని చెప్పేసి వాళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో తప్పుదారి పట్టించడానికి అబద్ధాలు ప్రచారం చేసి అధికారానికి ఏ విధంగా రావాలి అని చెప్పేసి ఒక దుష్ట ఆలోచనతో పెత్తందారి పాలనలో రాష్ట్ర విధ్వంసం అని చెప్పేసి టైటిల్ పెట్టడం జరిగింది. మిత్రులారా, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని దారి మళ్లిస్తున్నారని ఒక గోబెల్ ప్రచారం చేస్తున్నారు ఈ పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ. వాస్తవానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లించడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఎందుకంటే భారతదేశంలో 2 రాష్ట్రాలే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ని చట్టంగా తయారు చేశాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ 2012లో, 2013లో కర్ణాటకలో రాష్ట్రం. ఈ భారతదేశంలో ఈ 2 రాష్ట్రాలు మాత్రమే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ని ఒక చట్ట రూపంలో తీసుకొచ్చాయి. కాబట్టి ఆ చట్టం ఉన్నంత కాలం చట్టాన్ని ఉల్లంఘించి దారి మళ్లించడానికి అవకాశం లేదు. ఒక వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ని తూచా తప్పకుండా సమర్థవంతంగా అవినీతి లేకుండా అమలు చేసేటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నేను కూడా మంత్రిగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ని అమలు చేశా. ఆ రోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ని అమలు చేస్తున్నానని పేద ప్రజలు, పేద వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకు నిధులు నిరాఘాటంగా నేను గ్రాంట్ చేస్తున్నానంటే, అంటే వాటిని ఖర్చు పెడుతున్నానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నా మీద పగబట్టాడు. ఆ తరువాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని సమర్థవంతంగా అవినీతికి తావు లేకుండా ఎప్పుడైతే నేను ప్రజలకు అందజేస్తున్నానో స్వతంత్రంగా ఒక మంత్రిగా, అప్పటి నుంచి ఆయన నా మీద కక్షగట్టి మంత్రి పదవి పోయిందాక నిద్రపోలేదు. పేదవాడికి ₹1 ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడికి మనసు రాదు. పేదల సంక్షేమ పథకాలని నేను ఆ రోజుల్లో రూపొందించి ఆయన ముందు పెడితే వాళ్ళకు ₹1 ఇవ్వాలి, వాళ్ళకి రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని వాళ్ళకి మంజూరు చేయాలని అంటే ఆయనకు ప్రాణం ఒప్పుకునేది కాదు. ఇవాళ జగనన్న పేదల పక్షపాతి, పేదవాడు ఆయన ఎజెండా. పేదలను ఏ విధంగా పైకి తీసుకురావాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఏ విధంగా నిలబెట్టాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లుగా ఏ విధంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలి, వాళ్ళు ఏ విధంగా సమాజంలో తలెత్తుకుని తిరిగి ఇతర వర్గాలతో సమానంగా పోటీ పడాలి, అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక తపనతోటి 24 గంటలు పేదల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి జగనన్న మీద ఈరోజు పెత్తందారి పరిపాలన అని చెప్పేసి ఒక దుష్ప్రచారం, గోబెల్ ప్రచారం చేస్తా ఉన్నారు. మిత్రులారా,